ఓం నమ శివాయ. పరమశివుడు ఆదిపరాశక్తి వేరనుకుంటారండి కొంతమంది. వేరేం కాదండి, పేర్లు వేరు కానీ యొక్క శక్తి ఒకటే. పరమశివుడి నుండేమో రుద్రుడు ఆవిర్భవించాడు, ఆదిపరాశక్తి నుండేమో పార్వతీమాత ఆవిర్భవించడం జరిగింది. అయితే పరాశక్తి పార్వతిగా అవతరించిన రుద్రుడైనటువంటి శంకరుని ఊరికి వివాహం చేసుకోలేదండి. భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేసి శంకరుని వివాహం చేసుకుందండి. ఇదే పార్వతీదేవి ప్రత్యేకత, విశిష్టత. సరస్వతి బ్రహ్మదేవునికై, లక్ష్మీదేవి విష్ణుదేవునికై, రుక్మిణి శ్రీకృష్ణుడి కోసం, సీత శ్రీరాముడి కోసం తపస్సు చేయకుండానే వివాహం చేసుకున్నారు. కానీ పార్వతీదేవి ఈ విధంగా శంకరుని వివాహం చేసుకోలేదండి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి వివాహం చేసుకుంది. అందుకే ఏ స్త్రీమూర్తికి దక్కని గౌరవం, విశిష్టత, ఘన కీర్తి పార్వతీమాత పొందడం జరిగింది. ఇక శంకరుడు ఊరికినే పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడా అంటే చేసుకోలేదు. లోక కళ్యాణం కోసం చేసుకున్నాడు. దేవతలను, యావత్ లోకాన్ని రక్షించడం కోసం చేసుకున్నాడు. లోకానికి ఆదర్శంగా ఉండటం కోసం గొప్ప సమాధి నిష్ట నుండి, అంటే సమాధిలో ఉండి కూడా ఆవిడ యొక్క తపస్సుకు మెచ్చి బహిర్ముఖుడై పార్వతీదేవిని కఠినంగా పరీక్షించి వివాహం చేసుకున్నాడు. సాక్షాత్తు భగవంతుడినే భర్తగా పొందాలి అని పవిత్ర ఆశయముతో, శుద్ధ భక్తితో పార్వతీదేవి రుద్రుడిని వివాహం చేసుకుందండి. కేవలం లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రుద్రుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందుకే పార్వతీ పరమేశ్వరులు యావత్ లోకములోని సర్వ దంపతులకు కూడా ఆదర్శ దంపతులయ్యారండి, ఆది దంపతులయ్యారు. ఈ విషయం చాలామందికి తెలుసండి. అందుకే వివాహ వ్యవస్థలో నూతన వధువుతో గౌరీ పూజ చేయించడం అనేది యుగాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ సత్యానికి నిదర్శనమే రుక్మిణీదేవి చేసినటువంటి గౌరీ పూజ. శ్రీకృష్ణుడితో తన వివాహం జరగాలి అన్న కోరికతో, ఆ కోరిక నెరవేరాలని రుక్మిణి మాత గౌరీ పూజను చేసి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీకృష్ణుడిని భర్తగా పొందడం జరిగిందనమాట. శంకరుని మహాసమాధి నుండి, తపస్సు నుండి బహిర్ముఖం చేయడానికి పార్వతి మహాతపస్సు చేసింది కదండి. అంటే శంకరుడు కళ్ళు తెరవటానికి పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే కానీ ఆ బహిర్ముఖం కాలేదు. ఆయన శివధ్యానంలో ఉన్నాడు, శివధ్యాన నిష్టలో ఉన్నాడు. ఆయన బహిర్ముఖం అయ్యాడు అని అంటే ఆ తపస్సుకు ఆయన మెచ్చి బహిర్ముఖం అయ్యాడు. అందుకే ఈ దంపతులకు సర్వలోకాలలో ఎనలేని కీర్తి లభించిందండి. ఈ కారణం వల్లే లోక వ్యవహారంలో నూతన దంపతులను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ఏమంటారండి, పార్వతీ పరమేశ్వరులాగా జీవించమని దీవిస్తారండి. కారణం పార్వతీ పరమేశ్వరుల ప్రేమ బంధం అటువంటిది, పవిత్ర బంధం అది. మమతానురాగాలు ఆవిడ పరమేశ్వరుడిపై చూపించినటువంటి మమతానురాగాలు లోకానికి ఆదర్శం. అలాగే పరమేశ్వరుడు పార్వతీమాతపై చూపించిన మమతానురాగాలు లోకానికి ఆదర్శం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. రుద్రుడు కర్పూర వర్ణం వలె తెల్లగా ఉంటాడండి, కానీ పార్వతీ మాత శ్యామవర్ణంలో ఉంటుందట. రుద్రుడు వలె తెల్లగా మారడానికి ఎండుటాకులు తింటూ ఘోరమైన తపస్సు చేసిందంటండి. చివరకు ఎండుటాకులు కూడా మానివేసి కఠినమైన తపస్సు చేసింది. అందుకే పార్వతిని అపర్ణ అని పేరుతో పిలుస్తారండి. ఈ విధంగా పార్వతి తపస్సుతో రుద్రుని వలె తెల్లగా మారిందంటండి. ఇక ఈ విశ్వంలో ఏ స్త్రీమూర్తి సాధించలేని, ప్రయత్నించడానికి కూడా సాహసం చేయలేని అర్ధనారీశ్వరత్వాన్ని కఠోరమైనటువంటి తపస్సు చేసి పార్వతీదేవి సాధించడం జరిగిందనమాట. అంటే
రుద్రుడిలో ఆ శంకరుడిలో అర్ధ భాగాన్ని సాధించిందనమాట. అందుకే రుక్మిణి లక్ష్మీనారాయణ దంపతులను కానీ సీతారాముల దంపతులను కానీ ఆరాధించలేదండి. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించింది. ఆది దంపతుల అనుగ్రహం వల్లే శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నది. చివరికి ఆ ఆది దంపతుల కృప వల్లే సంతానం కూడా పొందడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధిద్దాం. శివుని స్వరూపమైనటువంటి పరాశక్తి స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించి ఆ యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ప్రశాంతంగా హాయిగా ఉందాం. ఓం నమః శివాయ.